ఎస్ అంటే ఇప్పుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్కి ఒక లెటర్ రాయడం జరిగింది. అదేంటంటే మీరు ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం మాట్లాడుకొని స్టాప్ చేద్దాం, అది మీరు రెడీ అయితే నేను కూడా రెడీగా ఉన్నా, మనిద్దరం సమావేశం అవుదాం అంటూ ఈ వ్లాడిమిర్ జెలెన్స్కీయే పుతిన్కి లేఖ రాయడం. దీనికి ప్రతిస్పందనగా రష్యా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఎస్ మేము రెడీ, జెలెన్స్కీ నీతో మీట్ అవ్వడానికి నేను కూడా రెడీ అని రష్యా ప్రకటించాడు. ఆల్మోస్ట్ పుతిన్ అనమాట ఏమని అంటున్నాడంటే మీకు ఎప్పుడు మాస్కో ద్వారాలు తెరిచి పెడతాం, రష్యా మాస్కోకి నువ్వు వస్తే నేను ఎప్పుడైనా సమావేశం అవుతాను, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించుకోగలుగుతాం అంటూ పుతిన్ అక్కడ పెట్టడం అనమాట. అంటే ఏంటి, జెలెన్స్కీ ఇప్పుడు లేఖ రాయడం అంటే ఇప్పటి వరకు ఆయన ఏంటంటే నాటో దేశాల ద్వారా, అమెరికా ద్వారా, ఈ మీడియేషన్ ద్వారా రష్యాతో యుద్ధాన్ని ఆపుకుందాం అని ప్రయత్నం చేశారు. కానీ రష్యా అటు అమెరికాని, నాటో దేశాలను పక్కన పెట్టేసింది, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ను కూడా పక్కన పెట్టేసింది. ఇక ట్రంప్ని ఇంకా మీడియేటింగ్ చేయొద్దు, మధ్యవర్తిగా నువ్వు వద్దు అని పుతిన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అప్పుడే జెలెన్స్కీకి ఒక ఆఫర్ ఇచ్చారు, నీకు ఎప్పుడైనా యుద్ధం ఆపాలని అనిపిస్తే నువ్వు మాస్కోకు రా, మనం మాట్లాడదాం, శాంతి ఒప్పందం కుదుర్చుకుందాం. ఇది రష్యా చెప్పిందనమాట కొన్ని ఆల్మోస్ట్ 4-5 నెలల క్రితం. ఇప్పుడు జెలెన్స్కీ తగ్గి మాస్కోకి నేను వస్తాను అంటూ లెటర్ రాయడం, పుతిన్ ఇన్వైట్ చేయడం. అంటే ఏంటి, ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఇక జెలెన్స్కీ మాస్కో పర్యటనకి వెళ్ళే అవకాశం ఉంది. ఆయన సెక్యూరిటీకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది మాస్కోలో, కాబట్టి ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఇక్కడ రాదు. ఎందుకంటే ఉక్రెయిన్కి తిరుగులేని నేతగా జెలెన్స్కీ ఉంటున్నాడు ప్రస్తుతానికైతే. కాబట్టి ఈ జెలెన్స్కీ పుతిన్ సమావేశాన్ని మాస్కోలో కానీ లేదా జెనీవాకి పుతిన్ వచ్చే అవకాశం లేదు. బయటికి ఎక్కడ కూడా పుతిన్ వెళ్ళడు, ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఆయనకి ఇచ్చింది. కాబట్టి జెలెన్స్కీయే మాస్కో వెళ్ళే అవకాశం ఉంది.